నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకరావు. రాజా సాబ్ అందరూ అంటే ప్రభాస్ ఫ్యాన్సే కాదు, మొత్తం సినిమా అభిమానులందరూ కూడా ఈ సినిమా కోసం ఎదురు చూసారు. ఎట్టకేలకి రిలీజ్ అయిపోయింది. మరి ఈ సినిమా ఎలా ఉంది ఓవరాల్ గా, ఇందులో ప్లస్ పాయింట్స్ ఏంటి, మైనస్ పాయింట్స్ ఏంటి, రాజా సాబ్ నిజంగా రాజా సాబ్ అనిపించుకుందా లేదా అనేది చూద్దాం. దీని గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్. రాజా సాబ్ మూవీ అయితే రిలీజ్ అయిపోయింది, బెనిఫిట్ షోస్ కూడా పడిపోయినాయి. మిక్స్డ్ టాక్ ప్యాటర్న్ లో అనిపిస్తుంది. కొంతమంది కావాలని ఫేక్ రివ్యూ ఇస్తున్నట్టు కూడా చూస్తుంటే, కొన్ని ఛానల్స్ చూస్తుంటే నాకు అర్థమవుతుంది. సో ఓవరాల్ గా మీరు ఏమంటారు ఈ మూవీకి సంబంధించి? ఇప్పుడు మిక్స్డ్ టాక్ రావటం, తర్వాత ఈ ఫ్యాన్స్ వాళ్ళ సొంత హీరోయిన్ ప్రమోట్ చేసుకోవటం, వాళ్ళకి నచ్చినటువంటి హీరోయిన్ మీద బ్యాడ్ కామెంట్ చేయడం, ఇవన్నీ మనం అన్ని సినిమాలు, ఏ సినిమా రిలీజ్ అయినా మనం చూస్తూనే ఉన్నాం. తాండవ సినిమాలో కూడా అదే నడిచింది కదా. సో ఇప్పుడు రాజాసాబ్ విడుదలైంది. ప్రభాస్ ఓపెనింగ్స్ ఎలా ఉంటాయి అనేది అందరికీ తెలుసు. ఆ సినిమా ఎలా ఉంటుంది ఏంటి అనేది పక్కన పెడితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభాస్ ఓపెనింగ్స్ ఎలా ఉంటాయి అనేది అందరికీ తెలుసు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో టికెట్లు పెంచుకునేదానికి అవకాశం ఇచ్చారు, ప్లస్ ప్రీమియర్ షోస్ నడిచినాయి. ఫస్ట్ డే గ్రాసే దాదాపు 3.5 కోట్లు 4 కోట్ల దాకా ఆంధ్రప్రదేశ్లోనే వచ్చింది అంటున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే, మీకు దేశవ్యాప్తంగా ఆక్యుపెన్సీ అంటే టికెట్స్ బుక్ చేసేటువంటి వాళ్ళ దాన్ని రేటింగ్ అంటారు. 51 ఉందంట. 51 అంటే టికెట్స్ బుక్, ఒక్కో టికెట్కి 51 మంది వెయిట్ చేస్తున్నారు. ఆక్యుపెన్సీ ఆ రేట్. ఇప్పుడు బుక్ మై షో కానీ ఇవి ఉన్నాయి కదా, టికెట్స్ బుక్ చేసుకునేటువంటి ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా, వాటిలో వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే ఆక్యుపెన్సీ 51 ఉందని చెప్తున్నారు. సో కాబట్టి ప్రభాస్కి క్రేజ్ అయితే ఉంది. ఆ క్రేజ్ను ఎవరు తీసేయలేరు, ఎవరు రీచ్ కూడా కాలేరు అనేది వాళ్ళ అభిమానుల్లో ఉన్నటువంటి ఒక విశ్వాసం. సరే, రాజాసాబు ఎలా ఉంది ఏంటి అని అంటే, ఆ కథ ఒక వెరైటీ కథ ఎంచుకున్నాడు ఎవరు, మారుతి. క్రైమ్, అది ఫ్యాంటసీ అన్నాడు. ఇది అది హారర్ ఫ్యాంటసీ అన్నాడు. హారర్ ఫ్యాంటసీ ఇంతకుముందు ఎప్పుడు హారర్ ఫ్యాంటసీ జోనర్లో ప్రభాస్ మనం చూడలేదు ప్రభాస్ని. కానీ ప్రభాస్ని ఆ యాంగిల్లో చూపించడానికి మారుతి ప్రయత్నం చేశాడు. జనరల్గా ప్రభాస్ సీరియస్ యాక్షన్స్ చేస్తే ఇప్పుడు వరకు అందరు చూశారు. ప్రభాస్ చేత కామెడీ చేపిస్తే అదొక వెరైటీ కదా. సో ఆ కామెడీ చేయించడం అనేది, ఒక సీరియస్ హీరో చేతి కామెడీ చేయించడం అనేది అంత చిన్న విషయం కాదు. అలాగే కమెడియన్ తోటి హీరో రోల్ పోషించడం, సీరియస్ హీరో రోల్ పోషించడం కూడా అంత ఈజీ. ఇప్పుడు బ్రహ్మానందం గారిని చూడగానే ఒక నవ్వు వస్తుంది. ఆయన చేత సీరియస్ యాక్షన్, ఒక డాన్ వేషం లేదంటే ఒక ఉస్తాద్ వేషం వేయిస్తే ఎలా ఉంటుంది, దాంట్లో కూడా కామెడీ కనిపిస్తుంది. సో అలానే ఇప్పుడు ప్రభాస్ సినిమాలో బాహుబలి తర్వాత అతను పాన్ ఇండియా హీరో అయిపోయారు. సో దాంతో ప్రభాస్ ప్రపంచవ్యాప్తంగా తెలుసు. సో ఈ సినిమా రాజాసాబ్ కలెక్షన్స్ నాకు తెలిసినంత వరకు దాదాపుగా అది 3 సంవత్సరాలు తీసినట్టున్నారు ఈ సినిమాని. 500 కోట్లు ఖర్చు పెట్టామని చెప్పి చెబుతున్నారు. 500 కోట్ల పైనే ఖర్చు అయిందని చెప్తున్నారు. మరి ఈ సినిమాకి ఆ కలెక్షన్స్ వస్తాయంటే వచ్చేదానికి అవకాశం ఉంది. ఎందుకంటే 100 కోట్లు అనేది చాలా ఈజీగా వచ్చేస్తాయి. ప్రభాస్ సినిమాకి అది ఎలా ఉన్నా కానీ 100 కోట్లు ఈజీగా వచ్చేస్తాయి. సరే, ఈ సినిమా ఎలా ఉంది అసలు? ఈ సినిమా భాషలో ఏం చెప్పాలంటే దాన్ని స్టోరీ లైన్ అంటారు. స్టోరీ లైన్ ఏంటంటే హారర్ ఫ్యాంటసీ అని చెప్పాడు. దాంట్లో ఏంటంటే హారర్, ఒక ఇంట్లోకి పోతాడు ప్రభాస్. ఆ ఇంట్లో హారర్ అంటే ఇంకా దెయ్యాలు ఇవన్నీ ఏదో చూపించాలని ప్రయత్నం చేశాడు మారుతి. కాకపోతే ఆయన హిప్నటిజం వైపు ఒకసారి అటు వెళ్ళాడు. ఆ తర్వాత మైండ్కి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ అనేది ఇంకొక టైప్కి వెళ్ళాడు. అంటే హారర్ని చూపించాలనే ప్రయత్నంలో కొంత కన్ఫ్యూజ్ అయినట్టు కనిపిస్తుంది. ఇది ఒక మైనస్ పాయింట్ మారుతి దాంట్లో. సరే, ఫస్ట్ హాఫ్ అంతా కూడా కొంచెం భారంగా లాక్కొచ్చారు. సెకండ్ హాఫ్ ఇంటర్వెల్ తర్వాత మళ్ళీ కొంచెం భారంగా ఉంది. అక్కడి నుంచి కొంచెం క్లైమాక్స్ అనేది కొంచెం వెరైటీగా ఉందని చెప్పి చెబుతున్నారు అందరూ. సో క్లైమాక్స్ మొత్తం ఓవరాల్గా చూస్తే వెబ్సైట్లు కానీ లేదంటే కొంతమంది సినిమాకు సంబంధించినటువంటి రివ్యూవర్స్ కానీ 2 నుంచి 2.5 రేటింగ్ ఇస్తున్నారు. సో ఈ రేటింగ్ మనం ఫస్ట్ డే నమ్మాల్సిన అవసరం లేదు. ఏ సినిమాకైనా వీళ్ళు ఇచ్చే రేటింగ్స్ మనం నమ్మడానికి లేదు.
ఈ రేటింగ్స్ అన్ని ఫేక్ రేటింగ్స్, రివ్యూస్ అన్ని ఫేక్ రివ్యూస్, డబ్బులు తీసుకొని రివ్యూలు చేసేటువంటి వాళ్ళు. తర్వాత సినిమా బాగాలేకపోయినా బాగుందని చెప్పేసి ప్రమోట్ చేసేటువంటి పిఆర్ఓ మాఫియా ఇదంతా టాలీవుడ్లో ఉంది. కాబట్టి ఈ డే 1లో మనం నిర్ణయించలేం. కాకపోతే డే 1లో చూసేదంతా ఎవరు? వీరాభిమానులు చూస్తారు. అభిమానులు కూడా కాదు, వీరాభిమానులు చూస్తారు డే 1. కాబట్టి వాళ్ళకి సినిమా ఎలా ఉన్నా కానీ బాగుంటుంది. స్క్రీన్ ఇప్పుడు సినిమాకి కథ, కథనం ఇవి రెండు ఇంపార్టెంట్. కథ, కథనం. కథ చూస్తేనేమో అంత బలంగా మారుతి రాసుకున్నట్టు కనిపించట్లేదు. కథనంలో మిస్ అయింది, కథ మిస్ అయింది, కథనం కూడా మిస్ అయినట్టు కనిపిస్తుంది. దీనికి హైలైట్ ఏంటంటే ఒక ప్రభాసే. సో ప్రభాస్ ఈ సినిమాని లాక్ రావాలి. ఇప్పుడు ఎంత దూరం లాక్ వస్తారు? ఈ పండుగ సీజన్లో వచ్చినటువంటి సినిమా ఇది. ఇప్పుడు ఇవాళ నుంచి మొత్తం హాలిడేస్. సో హాలిడేస్ కాబట్టి కలెక్షన్స్ సహజంగానే వస్తాయి, వచ్చే అవకాశం ఉంది కలెక్షన్స్. ఎందుకంటే మనం బుక్ మై షోకి పోయి చూస్తే కనుక మీకు టికెట్స్ ఏమి దొరకట్లేదు. అప్పుడు టికెట్స్ దొరికే పరిస్థితి కూడా లేదు. కాబట్టి 100 కోట్ల వరకు అయితే ఈజీగా వచ్చేస్తుంది. 100 కోట్లు అనేది అసలు ప్రభాస్ సినిమాకి నథింగ్. అయితే బ్రేక్ ఈవెన్ వస్తుందా లేదా అనేటువంటిది ఒకటి. ఇప్పుడు సినిమా చూసిన వాళ్ళు ఏమంటున్నారంటే, మొన్న ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరిగింది. ప్రీ రిలీజ్ ఫంక్షన్లో మారుతి డైరెక్టర్ ఒక మాట అన్నాడు. ఏమన్నారంటే, సినిమా చూసిన తర్వాత బాగలేకపోతే మా ఇంటికి రండి అని చెప్పి అన్నాడు. అందుకని ఇప్పుడు సినిమా చూసిన వాళ్ళు కొంతమంది మారుతి ఇల్లు ఎక్కడుందో పోదాం అని చెప్పి అంటారు. ఎందుకు కొట్టడానికా లేదంటే దండేయడానికా సార్? ఎందుకైనా కానీ మారుతి ఇంటికి పోదాం పండి అంటున్నారు కదా రివ్యూలు. సినిమా చూసి కొండాపూర్ అడ్రస్ కూడా ఇచ్చాడు. అదొకటాను. ప్రభాస్ ఆడియో ఉంటుంది కదా, ప్రభాస్ డైలాగ్స్ అవన్నీ కూడా కొంత ముద్దగా ఉంది. అంటే జనరల్గా అతను ఒరిజినల్ వాయిస్ కనిపించట్లేదు, అదొక మైనస్ పాయింట్. రెండేంటంటే సినిమా మొత్తం చూస్తే కనుక ఒక్కోసారి ఒక్కో రకంగా కనపడుతుంది, వేరియేషన్స్. బహుశా 3 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా తీయబట్టో ఏంటో కానీ మొత్తానికి 3 చేంజ్ కనిపిస్తుంది. ఓవరాల్గా ప్రభాస్ లుక్ ఓకే కదా, అది అందరికీ తెలిసిందే కదా అది. కాబట్టి వేరియేషన్స్ కనిపిస్తున్నాయి అని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు ఈ సినిమా ఏంటంటే ఆయన రాజు సినిమాలో, అదే రాజాసాబ్. బయట కూడా ఆయన రాజేగా, రాజాసాబ్. అయితే వాళ్ళ నానమ్మ గంగాదేవి పేరు సినిమాలో. వాళ్ళ తాత వచ్చేసి సంజయ్ దత్. సో ఆమెకు అల్జీమర్స్ తోటి ఏదో వెళ్ళటం, అల్జీమర్స్ తోటి ఉంటారు. ఆయన ఏదో వెళ్ళిపోయినప్పుడు ఆయన్ని తీసుకొని రమ్మని చెప్పేసి ప్రభాస్ని పంపిస్తుంది వాళ్ళ నాయనమ్మ. ఆయన కోసం ఎత్తుక్కుంటూ పోతాడు. నర్సాపూర్లో ఉండేట ఒక ఇంట్లోకి వెళ్తాడు. ఆ ఇంట్లోకి వెళ్ళి ఆ ఇంట్లో మొత్తం డ్రామా నడిపిస్తారు. అది హారర్ ఫ్యాంటసీ. ఈ హారర్ ఆ ఇంట్లో మొత్తం నడిపిస్తుంటారు రకరకాలుగా. దాంట్లో మళ్ళీ హిప్నటిజం వస్తుంది, హిప్నటిజంతో పాటు ఇంకా మైండ్ మ్యాపింగ్ వస్తుంది, ఇవన్నీ చాలా వస్తాయి దాంట్లో. ఆ ఇంట్లోనే మొత్తం నడిపిస్తారు. ఏదో ప్రయత్నం చేశారు కానీ మారుతి చేసినటువంటి ప్రయత్నం బహుశా ప్రేక్షకులకి రీచ్ కాకపోవచ్చేమో, అంత ఈజీగా లేదు అని చెప్పి ఎక్కువ మంది చెప్తున్నారు. అంటే ఇప్పుడు అందరూ కూడా ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువైపోయినాయి జనాల్లో. సినిమా యాక్చువల్గా సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ అంటే ప్రభాస్ మీద ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ప్రభాస్ సినిమా వరుసగా హిట్లు వచ్చినాయి కదా. ఇప్పుడు అంతకు ముందు తీసినటువంటి సినిమాలు కల్కి కానీ, రాధాశ్యామ అదేదో ఉంది సినిమా, రాధేశ్యామ, అది హిట్ అయింది సినిమా. ఆదిపురుష్ ఒకటే డ్యామేజ్ అయింది. బట్ రాజాసాబు 3 సంవత్సరాల పాటు బహుశా అదేదో మిస్ అయినట్టుంది, ల్యాగ్ చేశారని చెప్పి ఉంది. అంటే సాగదీశారు అని చెప్పేసి వస్తుంది. సో ఓవరాల్ గా ఏంటంటే ఒకసారి చూడొచ్చు, ప్రభాస్ కదా, ప్రభాస్ని ఒకసారి చూస్తారు కదా ఎవరైనా సరే. సో కాబట్టి ప్రభాస్ కోసం చూస్తారు. బట్ కలెక్షన్స్ బ్రేక్ ఈవెన్ అనేది కొంచెం చెప్పలేమంటున్నారు. అంటే ఓవరాల్గా ఇది దుబాయ్ కానీ లేదంటే అమెరికా యుఎస్ సంబంధించిన రివ్యూలు కనుక చూస్తే అక్కడ కూడా సేమ్ ఇదే టాక్ ఉంది. అక్కడ కూడా ఒక ఆంధ్రాలో మాత్రం కలెక్షన్స్ బాగున్నాయి. ఆంధ్రాలో ఆయనకి పర్సనల్గా ఉన్నటువంటి ప్లేస్ కాబట్టి అక్కడ ఉంది. నైజాంకి వచ్చేటప్పటికి మీకు చివరి నిమిషం వరకు ఇక్కడ పర్మిషన్ ఇవ్వాలి గవర్నమెంట్. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ముందే ఇచ్చేసింది, టికెట్ పెంచుకునేది ఇచ్చేసింది, అలాగే బెనిఫిట్ షోకి వచ్చింది. కానీ ఇక్కడ ఇవ్వలేదు. టికెట్ పెంచుకునే దానికి కూడా కండిషన్స్ పెట్టింది.
ఇక్కడ నైజాంలో కలెక్షన్స్ బహుశా తగ్గే అవకాశాలు కూడా లేకపోలేదు. సో ఓవరాల్గా ఈ సినిమా తమన్ మ్యూజిక్ డైరెక్టర్. తమన్ మ్యూజిక్ అంటే కొంచెం ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి. కానీ దీంట్లో కొంచెం తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆయన రేంజ్కి తగిన విధంగా లేదు అనేది ఒక పాయింట్ కూడా కనిపిస్తుంది. సో అలాగే ఇప్పుడు ఒక సాంగ్ ఒకటి వైరల్ అవుతుంది, ప్రభాస్ సాంగ్. ఆ సాంగ్ వైరల్ అవుతున్నంతగా అక్కడ లేదు థియేటర్లోకి వెళ్ళి చూస్తే. సో ఇవన్నీ మైనస్ పాయింట్లు ఉన్నాయి. ఈ మైనస్ పాయింట్ల క్రమంలో సినిమా మరి బ్రేక్ ఈవెన్ అనేది డౌటే, బట్ ఒకసారి చూడొచ్చు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.